అందరూ నమస్కారం. ఫీలింగ్ ప్రౌడ్ టు సే దిస్. వెనకాల అటాచ్ చేసిన వీడియో ఉంది కదా, ఏకంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు డైరీ మిల్క్ ఏంటి, ఎంఐ జియామి వాళ్ళది ఏంటి, టీసీఎల్ ఏంటి, కెరీర్ ఏసీ ఏంటి, ఎల్జీ ఏంటి, తర్వాత అపోలో టైర్స్ ఏంటి, రాయల్ ఎన్ఫీల్డ్ ఏంటి, హీరో ఏంటి, కియా ఏంటి, అశోక్ లైలాండ్ ఏంటి, తర్వాత వచ్చేది ఆసలర్ మిట్టల్ ఏంటి, తర్వాత ఏఎల్ఎస్ టామ్ ఏంటి, తర్వాత గేమ్ సోలార్ పవర్ ఏంటి, రెన్యూవబుల్ జనరల్ పవర్ ఏంటి, ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఆంధ్రప్రదేశ్లో అక్షరాల ఈరోజు కూటమి గవర్నమెంట్ వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాలలో ఎక్స్పెన్షన్ కావచ్చు, కొత్త రకం కావచ్చు, 239 కంపెనీలు వచ్చాయి. ఏపీలో 239 కంపెనీలు, మొత్తం పెట్టుబడులు 4,63,000 కోట్ల పెట్టుబడులు, ఏకంగా 4,11,000 మందికి ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు. ఈరోజు మరలా మన పుట్టపర్తి దగ్గర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, తర్వాత వచ్చేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, వీళ్ళు కలగలిపి చక్కగా ఏంటి ఎయిర్క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ యూనిట్ ఒకటి, తర్వాత ఫ్లైట్ టెస్ట్ సెంటర్ ఒకటి, తర్వాత వచ్చేసి ఈ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అన్నది ఒకటి, ఇవన్నీ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. పుట్టపర్తి సాయిబాబా విమానాశ్రయం దానికి దరిదాపుల్లోనే యుద్ధ విమానాలు తయారు చేయబోతున్నారండి. యుద్ధ విమానాలు మన పుట్టపర్తి తయారు కాబోతున్నాయి. ఏపీలో మీరు క్రాస్ చెక్ చేయండి. ఇప్పుడు అటు శ్రీహవరం మొదలుకొని ఇటు చిత్తూరు, అటు అనంతపురం మొత్తం తీయండి. ప్రతి జిల్లాలో ఒక బ్రహ్మాండమైన కంపెనీ ఏదో ఒకటి ఉంటూనే ఉంది. శ్రీ సిటీ అని ఒకటి ఉంటుంది, ఇండియాలో టాప్ మోస్ట్ వన్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్. ఇప్పుడు నేను చెప్పిన కంపెనీలో 90% అక్కడే ఉంటాయి అసలు. ఇలా ఏపీ ఈరోజు డెవలప్మెంట్లో ముందుకు సాగిపోతుంది. ఏపీలో ప్రజల సంక్షేమ పథకాలు అందిస్తూనే మరో పక్క వచ్చేసి వాళ్ళకన్నా నిలబడేదాకా ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇందుకే నేను 2024లో కూటమి అని చెప్పాను. జగన్కి ఓటు వేద్దని చెప్పింది కూడా ఇందుకే. జగన్ హయాంలో రిటర్న్లో వెళ్ళిపోతాం, జనాలు వచ్చి సూలు కలిసి వెళ్ళిపోవటం, అదేమంటే ప్రభుత్వం దాచుకోవటం, ఇదే కదా చేసింది. ఇప్పుడు పరిపాలన ఏంటో ఇది చూపిస్తున్నారు. ఈరోజు పుట్టపర్తిలో అద్భుతం చేశారు. ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. ఏపీలో నాకు తెలిసి అసలు తయారు కాని వస్తువు అంటూ లేదు, అన్నీ ఉన్నాయండి. అసలు హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంకా అన్ని ఏపీలో తయారవుతున్నాయి. మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, మేడ్ ఫర్ వరల్డ్. ఆంధ్రప్రదేశ్లో తయారు చేస్తూ ఈ ప్రపంచానికి ఇస్తున్నారన్నమాట. ఈ ప్రపంచం కోసం తయారు చేస్తున్నారు. ఎక్కడ? మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సీరియస్లీ ఫీలింగ్ ప్రౌడ్ అండ్